ఎంత బాగున్ను, ఈ మానవుని రక్షించడానికి అతడు తోడ్పడతాడు అని అంటూ ఉంటే మరలా అక్కడ వాక్యం ఏమని సెలవుస్తుందంటే అలాగే ఎవ్వరూ కూడా పుట్టనేరరు. ఎందుకంటే పాపములో ఉన్నవాడు మరొక పాపము అనే వ్యక్తినే జన్మనిస్తూ ఉన్నాడు. అందుకే మనిషి జన్మ పాపం అనేది వెంటాడుతుంది. కాబట్టి ఇట్టి పాప సహితుడిలో నుంచి పాపరహితుడు పుట్టలేడు. అలా పుట్టగలిగితే ఎంత మేలు అని వాక్యం సెలవిస్తుండగా, ఇట్టి మానవుల నుంచి, ఇట్టి పాపము నుంచి విడిపించడానికి పాపము లేని పరిశుద్ధుడు ఈ లోకానికి కావాలి. పాపము లేని పరిశుద్ధుడు ఈ మానవులకు కావాలి. అందుకనే దేవుడే మానవుడుగా, నరవతారిగా, మనుషు కుమారుడుగా, పాపము లేని పరిశుద్ధుడిగా ఆ లోకాన్ని జన్మించవలసిన అవసరత ఏర్పడింది. అసలు దేవుడే మానవుడిగా ఎందుకు జన్మించాలి అని ప్రశ్నించుకుంటే, దేవుడు ఆయన అమరత్వం కలిగిన వాడు, తేజస్సు కలిగిన వాడు, తేజోమయుడు. అనగా మనకు కనిపించే ఈ సూర్యుని కన్నా అతడు ఉన్నతమైన, కాంతివంతమైన, తేజోమయుడైన సూర్యుడు. ఈ సూర్యుడిని మనము చూడలేము. అలాంటిది దేవుడిగా వస్తే మానవుడు సహించలేడు, చూడలేడు. అందుకనే ఆ దైవత్వాన్ని విడిచిపెట్టుకొని దేవుడు మనుషు కుమారుగా అవతరించవలసిన అవసరత వచ్చింది. ఒక అరణ్యంలో ఒక పెద్ద చీమల గుంప, విస్తారమైన చీమల గుంప, ఒక గుంపు ప్రయాణం చేస్తుంది. ఒక దండులాగా ప్రయాణం చేస్తుంది. ఒక చీమల దండు ప్రయాణం చేస్తూ ఉంటే అది కొంత దూరంలోని ఒక పెద్ద అగాధం ఉంది. అగ్నిగుండం అనే అగాధం ఉంది. అయితే ఈ విషయం తెలిసిన ఒక వ్యక్తి ఆ చీమలను ఆ అగ్నిగుండంలో నుంచి, ఆ మహా అగాధంలో పడిపోకుండా, అగ్నిగుండంలో పడిపోకుండా ఒక వ్యక్తి వచ్చి ఆ చీమలకి చెప్తున్నాడు, ఓ చీమల్లారా, ఇలా వెళ్ళకండి. ఆ చాలా దూరంలోని ఒక భయంకరమైన అగాధం ఉంది, అగ్నిగుండం ఉంది, అందులో పడిపోతే మీరు మసైపోతారు అని చీమలకి ఆ వ్యక్తి చెప్తున్నాడు. ఆ చీమలు వెంటనే వెళ్ళిపోతూ ఉన్నాయి. మరలా ఒక పెద్ద సౌండ్ ఆరులాడు తీసుకొచ్చి, ఓ చీమలారా, మీకే చెప్తున్నాను, మీరు అటు వెళ్ళకండి, అక్కడ పెద్ద అగాధం ఉంది అని చెప్తుంటే చీమలు మరలా వెళ్ళిపోతూ ఉన్నాయి అలాగా. అప్పుడు ఈయన ఒక బాధను చూసి మరొక వ్యక్తి అన్నాడు, ఏంటి బాబు చీమలు చెప్తున్నావంటే, అక్కడ చాలా పెద్ద అగాధం ఉందండి, పెద్ద నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, ఇవన్నీ అట్లా వెళ్ళిపోతే ఇవన్నీ కాలిపోతాయి అంటుంటే, నీ ప్రయాస బాగానే ఉంది కానీ నీ భాష వాటికి అర్థం కావట్లేదు. ఏంటి చీమలకి అర్థం కావట్లేదు. ఇప్పుడు చీమలు రక్షించాలంటే, మన భాష చీమలకు అర్థం కావాలంటే, అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, నీవు కూడా చీమగా మారిపోవాలా. అంటే నువ్వు మనుషునిగా ఉన్నావు, అవి చీమలుగా ఉన్నాయి. నీ భాష చీమలకు అర్థం కాదు. నువ్వు వాటిని రక్షించాలంటే నీవు కూడా చీమగా మారాలి అని చెప్పినప్పుడు అతడు చీమగా మారడానికి ఇష్టపడ్డాడు. ఎందుకని? చీమను రక్షించాలని. దేవుడు కూడా మనల్ని రక్షించడానికి ఆయన కూడా దైవత్వాన్ని ధరించాడు. దైవత్వాన్ని విడిచిపెట్టి మానవుడిగా ఈ భూమిలోకి అవతరించాడు. ఎందుకంటే చీమల్లాంటి మనల్ని రక్షించడానికి దేవుడు మానవుడిగా రావలసిన అవసరత ఏర్పడింది. ఎందుకంటే మనుషులతో కలిసి
మనుషుల భాషలతో మాట్లాడితేనే మనిషికి అర్థమవుతుంది. కాబట్టి దేవుడు దేవుడుగా ఉంటే, దేవుడు దేవుడుగా మాట్లాడితే మనుషులకు అర్థం కాదేమో కానీ, దేవుడు మానవుడిగా అవతరించి నరావతారిగా ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. అందుకనే యేసు క్రీస్తు ప్రభు వారు లోక రక్షకుడు. మనందరికీ ఒక తల్లి ఉంది. ఆ తల్లి గూగుల్ తల్లి. ఏ తల్లి? ఈ గూగుల్ తల్లిని మీరు అడగండి, హూ ఇస్ ద సేవియర్ ఇన్ ద వరల్డ్? హూ ఇస్ ద సేవియర్ ఇన్ ద వరల్డ్ అని అడగండి. వెంటనే గూగుల్ తల్లి ఎవరు చెప్తారు చూడండి, జీసస్. యేసు ఒక్కడే లోక రక్షకుడు. ఈ ప్రపంచానికి రక్షకుడు ఎవరనగా యేసు అని చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు మానవాళి రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు ఈ క్రిస్మస్ అని అనేక రీతులుగా పిలుస్తూ ఉంటారు. క్రిస్మస్ అనగా క్రీస్తు జన్మించే దినమని, క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడం అని, క్రిస్మస్ పండగని, క్రిస్మస్ పండగని, క్రిస్మస్ పుట్టిన రోజని, ఇలాగా పలు రకాలుగా మనం దీన్ని పిలుస్తూ ఉంటాం. ఇక్కడ ఉదాహరణకి పండగ అన్నాం అనుకోండి. ఈ పండగ అనేది గ్రామ పండగ, లేకపోతే కొన్ని రాష్ట్ర పండుగలు, కొన్ని దేశ పండుగలు ఉంటాయి. ప్రపంచం అంతటికి ఒకే పండుగ అనేది ఎక్కడ ఉండదు. కానీ ఒకటి ప్రపంచం అంతటికి ఒకే ఒక పండగ, అదే క్రిస్మస్ పండగ. దేవునికి మహిమ కలుగును గాక. ఏ పండగ అయినా సరే కొన్ని గ్రామాల్లోని, కొన్ని పట్టణాల్లోని, కొన్ని రాష్ట్రాల్లో చేసుకుంటారు. కానీ క్రిస్మస్ పండగ ప్రపంచం అంతా చేసుకుంటుంది.